దేశంలో బీజేపీ కోట బీటలు వారుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తేలేదని ఆయన ఆరోపించారు. మార్నింగ్ వాక్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్, బండి సంజయ్, గంగుల కమలాకర్ మీద ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏమిచ్చిందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్ చేయడం హాస్యాస్పదమన్నారు పొన్నం. ఇలా మీకు గంగుల కమలాకర్ కున్న స్నేహితుల గురించి అందరికీ తెలుసు. వినోద్ రావును కరీంనగర్ ఓడగొట్టడానికి గంగుల కమలాకర్ నీతో ఎట్లా గ్రానైట్ ఇండస్ట్రీతో ఎట్లా కుమ్ముకాయనో తెలుసు. మీరు గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవాళ స్మార్ట్ సిటీ కావచ్చు, ఎక్కడికక్కడ అవినీతి మీద ప్రశ్నించాల్సిన పార్లమెంటు సభ్యుడు మౌనంగా ఎందుకున్నాడు? మౌనంగా ప్రశ్నించాల్సినటువంటి పార్లమెంటు సభ్యుని ప్రశ్నించాల్సిన కమలాకర్ ఎందుకు మౌనంగా ఉన్నాడో కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. రమాన్ ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే, 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండే. ఎందుకు చేతగాలే ఊరికే ఆ నినాదాన్ని పట్టుకొచ్చి ఓటు నెట్ కేసు గురించి మాట్లాడతారు. 10 సంవత్సరాలు టెలిఫోన్ ట్యాపింగ్లో రండి. మాకు 5 సంవత్సరాల కాలం ఉంది. నీకు చేతనైతే మా ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తే ప్రజల ముందు చైతన్యపరిచి చెప్పు. 20 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ప్రభుత్వం కూలిపోతుంది, బీజేపీ ఊరుకోదు. పిచ్చి పట్టినట్టు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? 5 ఏళ్ళు పరిపాలించే న్యాయం చేస్తామో మంచి చేస్తామో ఆ ఓపిక లేదా? ఇలా మీరు కట్టిన పాలనకు సంబంధించిన మేడిగడ్డ గురించి మాట్లాడితే ఏదో మాట్లాడతారు. ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, చర్మవలసి చెప్పులు కుట్టిస్తాను. ఏడ చర్మవలసినావు, ఏడ చెప్పులు కుట్టించినావు.